మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎంత అద్భుతమైన వాక్య భాగము! ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి? ఆయన గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం పొందుకోవాలి. తద్వారా తన కృపను సమాధానమును మన జీవితంలో విస్తరింపచేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఆ ఉద్యోగంలో తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి మనల్ని అడుగుతాడు, నీకు ఎక్కడైనా ఈ పనిలో అనుభవం ఉన్నదా అని. అలాగే ఈ లోకంలోనే ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే ఏ విధంగా అయితే అనుభవాన్ని అడుగుతారో మనం మన జీవితంలో కృపను సమాధానమును విస్తరింప చేసుకోవాలని మనం కోరుకుంటే ఆ వాటిని ఇచ్చే దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనం పొందుకోవాలి. అది ఏ దేవుడు అని అంటే తండ్రి అయిన దేవుని గూర్చినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎలాంటి కపటము లేనివాడు. అంతేకాదు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి నశించిపోకూడదని నశించిన దానిని వెదికి రక్షించడానికి పరలోకము నుండి మానవుడిగా దిగివచ్చి కల్వరి శిలువలో మానవులందరి రక్షణ నిమిత్తమే గాయములు పొంది రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేశాడు. తద్వారా ఆయన కృపను సమాధానమును మన జీవితంలో విస్తరింపచేసి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టాలని, ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండుటకు మన కుటుంబాలు సిద్ధపరచబడి దేవుని కృపలో ముందుకు నడిపించబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.